జై శ్రీరామ. వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో బాలకాండంలోని 52వ సర్గంలోకి ప్రవేశించాం. వశిష్ఠ మహర్షి ఆతిథ్యాన్ని విశ్వామిత్రుడు ఏ విధంగా స్వీకరించాడో ఈ సర్గంలో తెలుసుకుందాం. రామాయణం వినండి లేదా పారాయణం చేయండి, ఉత్తమ ఫలితాలు పొందండి. అంతకంటే ముందుగా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇక వీడియోలోకి వెళ్దామా? దృష్ట్వా పరమ ప్రీతో విశ్వామిత్రో మహాబల ప్రణతో వినయాద్వీరో వశిష్టం జపతాం వరం. గొప్ప బల సంపన్నుడైన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమాన్ని దర్శించి ఎంతగానో సంతోషించాడు. అనంతరం ఆ మహావీరుడు మహాతపస్వి అయిన వశిష్ఠునకు ప్రణమిల్లాడు. స్వాగతం తవ చేత్యుక్తో వశిష్ఠేన మహాత్మనా ఆసనం చాస్య భగవాన్ వశిష్ఠో వ్యాధిదేశ. మహాత్ముడైన వశిష్ఠుడు ఆయనకు స్వాగత సత్కారాలను జరిపి ఆయనను ఉచితాసనంపై అలంకరింపజేశాడు. ఉపవిష్టాయ చ తదా విశ్వామిత్రాయ ధీమతే యథా న్యాయం మునివరః ఫలమూలాన్యుపాహరత్తు. ప్రజ్ఞాశాలి అయినటువంటి విశ్వామిత్రుడు ఆసనాన్ని అధిష్ఠించిన తర్వాత శాస్త్ర మర్యాదలను అనుసరించి వశిష్ఠుడు ఆ మహామునికి ఫలమూలాదులతో అతిథి పూజలను నిర్వహించాడు. ప్రతిగృహ్యతు తాం పూజాం వశిష్ఠాద్రాజసత్తమః తపో అగ్నిహోత్ర శిష్యేషు కుశలం పర్యపృచ్ఛత. విశ్వామిత్రో మహాతేజ వనస్పతిగణే తదా సర్వత్ర కుశలం చాహ వశిష్ఠో రాజసత్తమం. మహాపరాక్రమశాలియు రాజశ్రేష్ఠుడు అయినటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠుని నుండి అతిథి సత్కారాలను అందుకున్న తర్వాత, మీ తపశ్చర్యలు అగ్నికార్యములు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయా అని అడిగి, మీ శిష్యులు కుశలమే కదా అన్నాడు. మీ వనవృక్షములు పుష్పఫల శోభితములే కదా అని ఆ మహర్షిని ప్రశ్నించాడు. అంతటా వశిష్ఠుడును అందరూ కుశలమే అని మహారాజుతో చెప్పాడు. సుఖోపవిష్టం రాజానం విశ్వామిత్రం మహాతపాః ప్రప్రచ్ఛ జపతాం శ్రేష్ఠో వశిష్ఠో బ్రహ్మణస్తుతః. బ్రహ్మసుతుడు జపతపస్సంపన్నుడైనటువంటి వశిష్ఠుడు సుఖాసీనుడై ఉన్న విశ్వామిత్రుడిని ఇలా అడిగాడు. కచ్చిత్తే కుశలం రాజన్ కచ్చిత్ ధర్మేణ రంజయన్ ప్రజా పాలయసే వీర రాయవృత్తేన ధార్మిక. కచ్చిత్తే సంభృతా పృథ్యా కచ్చిత్తిష్టంతి శాసనే కచ్చిత్తే విజితా సర్వే రిపవో రిపుశోదన. కచ్చిద్బలేషు కోశేషు మిత్రేషు చ పరం తప కుశలం తే నరవ్యాఘ్రపుత్ర పౌత్రే తవానఘ. ఓ మహారాజా, నీవు కుశలమే కదా? ధార్మికుడమైన ఓ వీరా, రాజవృత్తిని అనుసరించి ధర్మంగా ప్రజానురంజకంగా పరిపాలిస్తున్నావా? నీ భృత్యులను చక్కగా పోషిస్తున్నావా? వారు రాజశాసనములను బాగుగా నడుపుతున్నారా? ఓ శత్రుమర్దన, నీ శత్రువులందరినీ జయించావా? ఓ పరంతప నరశ్రేష్ఠ పుణ్యమూర్తి, నీ చతురంగ బలములు దృఢంగా ఉన్నాయా? నీ ధనాగారాలు సురక్షితములేనా? నీ మిత్రులు పుత్రులు పౌత్రులు కుశలమే కదా అని అడిగాడు. సర్వత్ర కుశలం రాజా వశిష్టం
ప్రత్యుదాహరత్తు విశ్వామిత్రో మహాతేజ వశిష్టం వినయాన్విత. మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో అందరూ కుశలమే అని సవినయంగా పలికాడు. కృత్వోభౌ సుచిరం కాలం ధర్మిష్టౌ తౌ కదా శుభా ముదా పరమయా యుక్తౌ ప్రియేతాం తౌ పరస్పరం. ఆ ధర్మమూర్తులిద్దరూ మిక్కిలి సంతుష్టులై పరస్పర ప్రీతికరంగా చక్కని కథాప్రసంగాలతో చాలా సమయం గడిపారు. ఫలితంగా వారిలో ఆత్మీయత పెంపొందింది. తతో వశిష్ఠో భగవాన్ కదాం తే రఘునందన విశ్వామిత్రమిదం వాక్యం ఉవాచ ప్రహసన్నివా. ఓ రఘునందన, కథాప్రసంగముల అనంతరము వశిష్ఠ మహర్షి దరహాసం చేస్తూ విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు. ఆతిథ్యం కర్తుమిచ్చామి బలస్యాస్య మహాబల తవ చైవా ప్రమేయస్య యదార్హం సంప్రతీచ్య మే సత్క్రియాం తు భవానేతాం ప్రతీచ్యతు మయోద్యతాం రాజాత్వమతిథి శ్రేష్ఠః పూజనీయః ప్రయత్నతః. ఓ మహాబలశాలి, సాటిలేని వాడవైన నీకును నీ చతురంగ బలములకు తగు విధంగా ఆతిథ్యం ఈదల్చాను, దయతో స్వీకరించండి. పూజ్యుడమైన మహానుభావ, నేను సంకల్పించిన ఈ అతిథి సత్కారాలను గ్రహించండి. నీవు మహారాజువు, ఉత్తముడైనటువంటి అతిథివి, మాకు అవశ్యము పూజనీయుడవు అని వశిష్ఠుడు అన్నాడు. ఏవముక్తో వశిష్ఠేన విశ్వామిత్రో మహామతి కృతమిత్యబ్రవీద్రాజా ప్రియవాక్యేన మే త్వయా ఫలమూలేన భగవన్ విద్యతే యత్తవాశ్రమే పాద్యేన చ మనీయేన భగవద్దర్శనేన చ సర్వదా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజితః గమిష్యామి నమస్తే అస్తు మైత్రేణేక్షస్వ చక్షుషా. వశిష్ఠుడి విధంగా పలికిన తర్వాత ప్రజ్ఞావంతుడైనటువంటి విశ్వామిత్ర మహారాజు అన్నాడు, మీ ప్రియవచనములే మాకు సంతృప్తి చేకూర్చాయి, అవియే మాకు అదే సత్కారాలు. ఓ పూజ్య మహర్షి, మీ దివ్య దర్శనం చేతను పాద్యములతోనూ ఆచమనీయములతోనూ మీ ఆశ్రమం లభించు ఫలమూలాలతోనూ పూజార్హుడైన నీవు మమ్మ సత్కరించావు. నీకు నా నమస్కారాలు, నా పట్ల మిత్రభావమును చూపించు, వెళ్ళుటకు నాకు అనుజ్ఞనిమ్ము అని చెప్పి కోరాడు. ఏవం బ్రువంతం రాజానం వశిష్ఠః పునరేవహి నియమంత్రయత ధర్మాత్మా పునః పునరుదారీ. ఇలా పలుకుతున్న మహారాజును ధర్మాత్ముడు, ఉదారబుద్ధి గలవాడైనటువంటి వశిష్ఠుడు తన ఆతిథ్యాన్ని స్వీకరించుటకై పదే పదే విశ్వామిత్రుడిని అభ్యర్థించాడు. బాఢమిత్యేవ గాధేయో వశిష్టం ప్రత్యువాచ యదా ప్రియం భగవతః తదాస్తు మునిపుంగవ. అంతటా ఆ గాధినందనుడు వశిష్ఠ మహర్షి యొక్క అభ్యర్థనను ఆమోదిస్తూ, ఓ మునీశ్వర, మీ ఇష్టానుసారమే కానివ్వండి అని పలికాడు. ఏవముక్తో మహాతేజా వశిష్ఠో జపతాంబరః ఆజుహావతః ప్రీతః కల్మాషీం ధూతకల్మషః. విశ్వామిత్రుడి విధంగా పలుగ్గా తాపసశ్రేష్ఠుడును మహాతేజస్వియు మిక్కిలి పుణ్యాత్ముడు అయినటువంటి వశిష్ఠుడు సంతోషంతో పలువన్నెలు గల కామధేనువుని పిలిచాడు. ఏహ్యేహి శబలే క్షిప్రం శృణు చాపి వచో మమ సబలస్యాస్య రాజర్షే కర్తుం వ్యవసితో అస్మ్యహం భోజనేన మహార్హేణ సత్కారం సంవిధస్వ మే యస్య యస్య యథా కామం షడ్రసేష్వభిపూజితం తత్సర్వం కామధుక్ క్షిప్రం అభివర్షకృతే మమ రసేనాన్నేన పానేన లేహ్యచోష్యేన సంయుతం అన్నానాం నిచయం సర్వం సృజస్వ శబలే త్వరా. చిత్రవర్ణముల గల ఓ కామధేను, ఇక్కడికి త్వరగా రమ్ము, నా మాట విను. సైన్యములతో పరివారములతో కూడి విచ్చేసిన ఈ రాజర్షికి తగిన విధంగా
భోజన సత్కారాలను చేయదలిచాను. తగు ఏర్పాట్లు చేయి ఓ కామధేను. నా మాటను నిలుపుటకై ఎవరెవరికి ఏది కావాలో తదనుగుణంగా షడ్రసోపేత భోజన పదార్థాలను సమృద్ధిగా శీఘ్రమే సమకూర్చు. ఓ శబల అంటే కామధేను, రుచికరములైన అన్నపానములతో లేఖ్యచోష్యములతో కూడిన ఆహార పదార్థాలన్నింటినీ త్వరగా సృష్టింపము, సిద్ధపరచుము అని చెప్పేసి వశిష్ఠ మహర్షి ఆదేశించాడు. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణములందరి బాలకాండంలో 52వ సర్గము సమాప్తము. జై శ్రీరామ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.